వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. రాజకీయాల్లో ఒక చిన్న పొరపాటు ప్రత్యర్థికి వజ్రాయుధాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో ఇదే చర్చ జరుగుతోంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు క్యాతన్పల్లి మున్సిపల్ పీఠం కోసం కాంగ్రెస్ వేసిన ఎత్తుగడలు ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందిగా మారాయా? సంఖ్యాబలం లేకపోయినా పట్టుబట్టిన మంత్రి వివేక్ వ్యూహం రివర్స్ కొట్టిందా? మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అరెస్టుతో బీఆర్ఎస్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం ఎందుకు కనిపిస్తోంది? అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎందుకు అసహనంగా ఉన్నారు? ఈ రాజకీయ యుద్ధం వెనుక అసలు కథ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. రాజకీయంలో అంచనాలు తలకిందులవ్వటం అంటే ఇదేనేమో. ఒకవైపు అధికారం ఉంది, మరోవైపు బలమైన వ్యూహకర్తగా పేరున్న మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించాలని గట్టి పట్టుదలతో ఉన్న హస్తం పార్టీకి ఇప్పుడు క్యాతనపల్లి మున్సిపల్ ఎపిసోడ్ ఊహించని తలనొప్పిగా మారింది. మ్యాజిక్ ఫిగర్ చేతిలో లేకపోయినా పీఠం దక్కించుకోవాలని వేసిన అడుగులు కాస్త వికటించాయనే చర్చ జోరుగా సాగుతోంది. చెన్నూరు నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించాలని భావించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఒక పరీక్షగా నిలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన బలం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా మ్యాజిక్ ఫిగర్ వారి వద్ద ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ పాగా వెయ్యాలని ప్రయత్నించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక మరోవైపు బీఆర్ఎస్, సిపిఐ కూటమికి కౌన్సిలర్ల మద్దతు పుష్కలంగా ఉంది. అసమ్మతి నేతలను ఆకర్షించడం ద్వారా లేదా సాంకేతిక కారణాలతో పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం, జిల్లాలో మంత్రిగా వివేక్ చక్రం తిప్పుతూ ఉండటంతో క్యాతనపల్లి చైర్మన్ పీఠం సులువుగా దక్కుతుందని కేడర్ భావించింది. కానీ క్షేత్రస్థాయిలో సీన్ రివర్స్ అయింది. మంత్రి వివేక్ వెంకటస్వామికి ఇది కేవలం ఒక మున్సిపాలిటీ ఎన్నిక మాత్రమే కాదు, ఆయన ప్రతిష్టకు సంబంధించిన అంశం. కానీ బీఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఏకతాటిపైకి రావటంతో కాంగ్రెస్ ఆశలు అడియాసలయ్యాయి. ఎంత ప్రయత్నించినా సంఖ్యాబలం దగ్గరకు వచ్చేసరికి కాంగ్రెస్ వెనుకబడిపోయింది. రాజకీయాల్లో వ్యూహాలు పారనప్పుడు అవి ఎదురు దెబ్బలుగా మారుతుంటాయి. క్యాతనపల్లిలో కూడా అదే జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలు విమర్శలకు దారితీయటమే కాకుండా విపక్షాలకు ఒక అస్త్రాన్ని అందించాయి. ఈ ఎపిసోడ్ ద్వారా స్పష్టమవుతున్నదేమిటంటే కేవలం అధికారం ఉన్నంత మాత్రాన స్థానిక సమీకరణాలను మార్చలేమని. మంత్రి వివేక్ వంటి సీనియర్ నేతలకు ఇది ఒక రాజకీయ సవాల్గా మారింది. జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ గ్రాఫ్ పెంచాలని చూస్తున్న తరుణంలో ఈ చిన్న మున్సిపాలిటీ వివాదం పార్టీ ప్రతిష్టతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ కీలక నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ను పోలీసులు అరెస్టు చేయటం గులాబీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని కట్టలు తెంచుకునేలా చేసింది. అయితే ఈ అరెస్టును కేవలం ఒక చట్టపరమైన చర్యగా కాకుండా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తోంది బీఆర్ఎస్ నాయకత్వం. ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జైలు మాకు కొత్త కాదు, తెలంగాణ ఉద్యమ కాలంలోనే 6 నెలలు చిప్పకూడు తిన్న చరిత్ర బాల్కా సుమంది. ఇలాంటి బెదిరింపులకు మేం భయపడబోం అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వివాదానికి ప్రధాన కేంద్రం మున్సిపల్ పీఠం. ప్రజాస్వామ్యంలో మెజారిటీ మాటే శిరోధార్యం. కానీ చెన్నూరు మున్సిపాలిటీలో సీన్ రివర్స్ అవుతుందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. మొత్తం 22 స్థానాలకు గాను బీఆర్ఎస్ వద్ద 14 స్థానాలు స్పష్టమైన మెజారిటీ ఉంది. కేవలం 7 సీట్లు ఉన్న కాంగ్రెస్ అధికార బలంతో పీఠాన్ని దక్కించుకోవాలని చూడటం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటమేనని ఆయన ధ్వజమెత్తారు. సంఖ్యాబలం లేకపోయినా క్రమంగా గెలవాలని చూడటం ఏ సాంప్రదాయం అంటూ కాంగ్రెస్ నేతలను ఆయన డిఫెన్స్లో పడేశారు. కేటీఆర్ విమర్శలు కేవలం స్థానిక నేతలతో ఆగిపోలేదు. ఆయన బాణం నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైపు గురిపెట్టింది. గతంలో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లిన ఉదంతాన్ని గుర్తుచేస్తూ అత్యంత ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు కేటీఆర్. గుర్తుపెట్టుకో రేవంత్, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నువ్వు మళ్లీ
చెప్పకూడు తినే సమయం దగ్గరలోనే ఉంది అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇది కేవలం రాజకీయ విమర్శ మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తీసుకోబోయే యాక్షన్ ప్లాన్ కు సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు అధికారుల తీరుపై కూడా కేటీఆర్ నిప్పులు చెరిగారు. పోలీస్ వ్యవస్థలో కొంతమంది కాంగ్రెస్ తొత్తులుగా మారుతున్నారని, చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న అధికారులను భవిష్యత్తులో వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ముఖ్యంగా బాల్క సుమన్ను జైల్లో వేధిస్తున్న తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. ఉద్దేశపూర్వకంగానే దోమలు ఎక్కువగా ఉన్న గదిలో సుమన్ను ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో బీఆర్ఎస్ పై సానుభూతిని పెంచుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ కొన్ని సంఘటనలు కుప్పకూలుతున్న పార్టీలను మళ్లీ నిలబెడతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ విషయంలో సరిగ్గా అదే జరుగుతోంది. మంత్రి కారుపై దాడి జరిగిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను ప్రధాన నిందితుడిగా చేర్చి రిమాండ్కు తరలించటం ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వ చర్యలను ప్రతిపక్షం కక్ష సాధింపుగా అభివర్ణిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ మారిపోతోంది. నిన్నటి వరకు కూటమి భారంతో స్తబ్దంగా ఉన్న గులాబీ శ్రేణుల్లో సుమన్ అరెస్టు కొత్త ఉత్సాహాన్ని నింపింది. అరెస్టు వార్త తెలియగానే కార్యకర్తలు ఒక్కసారిగా మేల్కొన్నారు. సామాన్య కార్యకర్త నుంచి నియోజకవర్గ స్థాయి నేతల వరకు అందరూ ఇప్పుడు జైలు బాట పడుతున్నారు. ఇది కేవలం ఒక అరెస్టు కాదు, తమ పార్టీపై జరుగుతున్న దాడిగా భావిస్తున్న కార్యకర్తలు సుమన్కు మద్దతుగా గొంతెత్తుతున్నారు. అటు ప్రజల్లోనూ ఈ అరెస్టు ఒక రకమైన సానుభూతిని పెంచిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సెగ కేవలం లోకల్ లీడర్లతో ఆగలేదు. స్వయంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ట్రబుల్ షూటర్ హరీష్ రావు సహా పార్టీ స్థాయి అగ్రనేతలంతా వరుసగా ఆదిలాబాద్ జిల్లా జైలుకు క్యూ కడుతున్నారు. సుమన్ను పరామర్శించడం ద్వారా మేమంతా నీ వెంటే ఉన్నాం, అధైర్యపడొద్దు అనే బలమైన సంకేతాన్ని అధిష్టానం పంపిస్తోంది. జైలు ముఖద్వారం వద్ద అగ్రనేతల రాకతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కిలోమీటర్ల మేర సాగుతున్న కాన్వాయ్లు చూస్తుంటే బీఆర్ఎస్ మళ్లీ తన పాత వైభవాన్ని సంతరించుకునే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతోంది. ప్రభుత్వం సుమన్ను కటకటాలు వెనక్కి పంపి ఇబ్బంది పెట్టాలని చూసినా అది రివర్స్ అయ్యి పార్టీకి లాభం చేకూరుస్తుందనేది గ్రౌండ్ రిపోర్టు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న రాజకీయ వాతావరణం ఇప్పుడు పోరాట పంతాలోకి మారింది. ఒక రకంగా చెప్పాలంటే బాల్క సుమన్ అరెస్ట్ బీఆర్ఎస్ పార్టీకి ఒక పొలిటికల్ బూస్ట్ అని చెప్పక తప్పదు. మరోవైపు మంత్రి వివేక్ వెంకటస్వామి టార్గెట్ గా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్ గూండాలతో దాడులు చేయించిందని, సిపిఐ కౌన్సిలర్లను కూడా బెదిరించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక పక్క కేటీఆర్ జైలు ప్రకటన, మరోపక్క ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మిపై కేసులు. ఇవన్నీ చూస్తుంటే ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ కావాలని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న సంకేతాలు జనాల్లోకి బలంగా వెళ్తున్నాయి. అయితే ఈ పరిణామాలు గాంధీ భవన్లో గుబులు రేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఈ విషయంలో కాస్త సీరియస్ గానే ఉన్నట్లు సమాచారం. చిన్న విషయాన్ని అనవసరంగా పెద్దది చేసి ప్రత్యర్థి పార్టీకి ఉచితంగా మైలేజ్ ఇవ్వటం ఏంటి అని కేబినెట్ భేటీలో సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అడ్మినిస్ట్రేషన్ పరంగా పట్టు బిగించాల్సిన సమయంలో ఇలాంటి వివాదాలు పార్టీ ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాయనేది అధిష్టానం వెర్షన్. మొత్తానికి బాల్క సుమన్ను జైల్లో పెట్టడం ద్వారా కాంగ్రెస్ పట్టు సాధించాలనుకుంటే అది కాస్త బీఆర్ఎస్ కు ఉచిత మైలేజీని తెచ్చిపెట్టింది. నిన్న మొన్నటి వరకు నిరాశలో ఉన్న గులాబీ క్యాడర్ ఇప్పుడు జైలు వద్ద జై తెలంగాణ నినాదాలతో హోరెత్తిస్తోంది. క్యాతనపల్లి చైర్మన్ పీఠం దక్కించుకోవటం కంటే బాల్క సుమన్ అరెస్టుతో బీఆర్ఎస్ సాధించిన రాజకీయ మైలేజీ ఎక్కువేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకత పెరుగుతుండగా క్షేత్రస్థాయిలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతోంది. మరి ఈ రివర్స్ గేర్ రాజకీయం నుంచి కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో, మంత్రి వివేక్ తన పట్టును నిలుపుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఈ సానుభూతి పవనాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతాయో వేచి చూడాలి. ఒక్క చిన్న మున్సిపల్ ఎన్నిక ఉమ్మడి ఆదిలాబాద్ రాజకీయ సమీకరణాలని మార్చేసింది. క్యాతనపల్లి గొడవ, సుమన్ అరెస్ట్ మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో
కొత్త వేడిని రగిల్చాయి. మరి కేటీఆర్ హెచ్చరికలకు రేవంత్ సర్కార్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? మంత్రి వివేక్ ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేస్తారో చూడాలి.